హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మనకెప్పుడైనా సరే నోటికి మంచిగా కమ్మగా ఏమన్నా తినాలనిపిస్తే నాకైతే టక్కన గుర్తొచ్చే ఐటమ్ పొంగల్. ఆ పొంగల్‌ని హెల్తీ వేలా మిల్లెట్స్‌తోని ఎట్లా చేయాలనో ఈ వీడియోలో చూద్దాం. దీనికి నేనిక్కడ సామలు తీసుకుంటున్నా. సామలు 1 కప్పు, అట్లనే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ పెసరపప్పు. పెసరపప్పు 1.5 కప్పు తీసుకున్నా. ఒకసారి మంచిగా కడుక్కొని వీటిలో నీళ్లు పోసుకొని ఒక అర్ధగంట సేపు నానబెట్టుకోవాలి. ఎందుకంటే సామలనేది కొంచెం ఉడకడానికి టైం పడతది కాబట్టి నానబెట్టుకుంటే మంచిగొస్తది. అర్ధగంట నానిన తర్వాత వీటిని కుక్కర్‌లో యేసుకొని 4 కప్పుల నీళ్లు పోసుకోవాలి. సామలు 1 కప్పు, పెసరపప్పు 1.5 కప్పు కాబట్టి నేను 4 కప్పుల నీళ్లు పోసుకుంటున్నా. నీళ్లు పోసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ అంత మిరియాల పొడి, 2 మిరపకాయలను చీల్చుకొని వేసుకోండి. అట్లనే ఒక టేబుల్ స్పూన్ అంత పసుపు, టేస్ట్‌కి తగినంత ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ లేదంటే 1.5 టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేసుకొని కుక్కర్ మూతతోని క్లోజ్ చేసుకొని ఒక 2 విజిల్లు మీడియం ఫ్లేమ్‌లో ఉడికియాలి. 2 విజిల్లల్లా మనకు పప్పు, సామాన్లనేది మంచిగా ఉడికిపోతాయి. 2 విజిల్ల తర్వాత నేను మూత ఏసి చూస్తే మనకు మంచిగా ఉడికిపోయింది ఇక్కడ. ఇక్కడ ఇప్పుడు వీడియోలో చూపించినట్టు ఇట్లా పప్పు దువ్వ తీసుకొని ఒకసారి మెత్తగా రుబ్బుకోవాలి. ఎందుకంటే మన పప్పు గాని, సామాన్లు గాని ఉడకకుంటే ఇట్లా రుబ్బినప్పుడు అవి మంచి ఇట్లా మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం వేడి నీళ్లు పోసుకుంటున్నా. ఎందుకంటే మనకు పొంగల్ అనేది ఎప్పుడైనా సరే కొంచెం పల్చగా ఉండాలి. మరీ గట్టిగా ఉంటే అది చల్లబడిన తర్వాత ఇంకా గట్టిగా అయితది. అందుకని చెప్పి కొన్ని వేడి నీళ్లు పోసుకొని ఇట్లా వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీలో వచ్చేటట్టు మిక్స్ చేసుకొని సైడ్‌కి పెట్టేసుకోండి. ఇప్పుడు కడాయి తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ అంత నెయ్యి, 2 టేబుల్ స్పూన్ అంత నూనె పోసుకోండి. నూనె, నెయ్యి వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అన్ని ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ అన్ని జీలకర్ర వేసుకొని అవి మంచిగా వేగిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ అన్ని మిరియాలు వేసుకోండి. అట్లనే 2 పచ్చిమిర్చిని ఇట్లా చిన్న సైజులో కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి మంచిగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కూడా వేగిన తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ అంత పసుపు, అట్లనే పావు టేబుల్ స్పూన్ అంత ఇంగువ వేసుకొని మంచిగా కలుపుకోండి. మనకు ఇంగువ వేయడం వల్ల పొంగల్ టేస్ట్ అనేది మంచిగా అవుతుంది కాబట్టి ఇంగువ వేయడానికే ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ పక్కకు పెట్టుకొని రుబ్బుకున్నాం కదా, పొంగల్ వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మనకు పొంగల్ అనేది మనం కొంచెం నీళ్లు పోసి పల్చగా చేసుకున్నాం కాబట్టి అది కొంచెం మీడియం సైజ్ కన్సిస్టెన్సీకి వచ్చేదాకా మనం కుక్ చేసుకోవాలి. మనకు 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేస్తే మనకు కన్సిస్టెన్సీ అనేది చిక్కగా అయిపోతుంది. నేను ఇక్కడ 2 నిమిషాలు కుక్ చేసిన తర్వాత చూస్తే ఇట్లా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలా పొంగల్ అనేది వచ్చింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పొంగల్‌లో కొంచెమంత నెయ్యి యేసుకొని తింటే ఆ టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటది. మీరు కూడా ట్రై చేయండి. ఎట్లొచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అట్లనే మీకు మరేదైనా రెసిపీ కావాలన్నా కూడా కామెంట్ చేయండి. నేను తప్పకుండా చేసి అప్‌లోడ్ చేస్తా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అట్లనే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.